హాయ్ ఫ్రెండ్స్, మొగలి రేకులు సీరియల్లో హీరోగా నటించిన ఆర్కే సాగర్ హీరోగా ద 100 సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో అమావాస్య రోజున కొంతమంది ముసుగులు వేసుకొని ఊరి చివరున్న ఇళ్లలో దోపిడీలు చేస్తూ ఉంటారు. అయితే ఆ దొంగల్ని పట్టుకోవడం కోసం ఇన్స్పెక్టర్ విక్రాంత్ తన టీంతో కలిసి ఏం చేశాడు, అయితే తను ఎంతో ఇష్టపడిన అమ్మాయికి ఈ ముసుగు దొంగల వల్ల వచ్చిన కష్టాన్ని తప్పించడం కోసం విక్రాంత్ ఏం చేశాడు, ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం విక్రాంత్ ఆ ముసుగు దొంగల్ని ఎలా పట్టుకున్నాడు అన్నది కథ. అయితే మంచి కథను ఎంచుకున్న దాన్ని చెప్పిన విధానం అంత గొప్పగా లేదని చెప్పొచ్చు. మనకి నెక్స్ట్ ఏమవుతుందో ఊహించని విధంగా స్క్రీన్ ప్లేని బాగానే రాసుకున్నా చాలా చోట్ల మనం ఈజీగానే ముందే ఊహించేయచ్చు అన్నట్లు రాసుకున్నాడు కొన్ని చోట్ల. అదే పెద్ద మైనస్ ఈ సినిమాకి. ఇక ఆర్కే సాగర్ హీరోగా చూడడానికి లుక్స్ పరంగా ఫైట్స్ పరంగా బాగా చేశాడు. పాటలు లేవు ఈ సినిమాలో డాన్స్ చేయడానికి, బతికిపోయాం. అయితే అతని డైలాగ్ డెలివరీలో మాత్రం వాయిస్లో అంత బేస్ లేదు. పోలీస్ ఆఫీసర్కి ఉండాల్సిన అంత బేస్ లేదు అతని వాయిస్లో. అదే పెద్ద మైనస్. అతను డైలాగ్స్ చెప్తున్నప్పుడు మూతి దగ్గర ఏదో కొంచెం ఇబ్బంది ఉన్నట్లు, అతను దాన్ని కవర్ చేసుకుంటున్నట్లు అనిపిస్తాడు. అయినా సరే చూడడానికి లుక్ పరంగా పోలీస్ ఆఫీసర్గా ఓకే అనిపిస్తాడు. ఇక హీరోయిన్గా మిషా నారంగ్ బాగా చేసింది. ఆర్తి పాత్ర ఓకే అనిపిస్తుంది. ఆ పాత్ర చుట్టూ సెకండ్ హాఫ్ అంతా తిరుగుతుంది. ఆమె తండ్రి పాత్రలో ఆనంద్ ఓకే అనిపిస్తాడు. పర్వాలేదు అనిపిస్తుంది ఈ ఇన్వెస్టిగేషన్ డ్రామా. ఫోటోగ్రఫీ పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హర్షవర్ధన్ రామేశ్వర్ డార్క్ నైట్ రైజెస్ నుంచి కాపీ కొట్టేసి అతికించేసాడని తెలిసిపోతూ ఉంటుంది. పెద్దగా థ్రిల్స్ అయితే లేవు, పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. డైలాగ్స్ అంత కొత్తగా గొప్పగా ఉన్నట్లు అనిపించవు. పోలీస్ ఆఫీసర్ చూపించాల్సినంత ఇంటెలిజెన్స్ ఏమాత్రం చూపించడు దర్శకుడు. హ్యాకర్ ద్వారా కెమెరాలు చూసుకుంటూ హీరో ఏదో పని చేసుకుంటున్నట్లు బిల్డప్ ఇస్తారు, కానీ అంత గొప్పగా ఉండదు. ఇక దొంగలు ఉపయోగించిన ఆయుధాల గురించి స్పెషల్గా డిస్కషన్ చేసుకునే విధానం అంత గొప్పగా అనిపించదు. ముందు లాజిక్గా అనిపించదు. సైకిల్ రిమ్ముకున్న ఊసలతో మడ్డలు చేయడం ఎటకరంగా అనిపిస్తుంది. దానికి మళ్ళీ విషాన్ని పూయడం, ఇవన్నీ ఓ రేంజ్ అనిపిస్తాయి, అంతగా ఆకట్టుకోవు. అక్కడక్కడ ఈ సినిమా కార్తీ నటించిన ఖైదీ సినిమాని పోలి ఉంటుంది. ఏదైనా టైంపాస్కి సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాని చూడొచ్చు. ధన్య బాలకృష్ణ పాత్ర కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక విలన్గా నటించిన వ్యక్తి అతను ఎవరో నేను చెప్పను, ఎందుకంటే అతను ఈ మధ్య రిలీజ్ అయిన ఒక సూపర్ బ్లాక్ బస్టర్లో కూడా ఆ టైప్ విలన్ లాగే చేశాడు. అతను కూడా బాగా చేశాడు. అయితే విలన్ తండ్రి పాత్రధారిని చూస్తే మాత్రం ఎవడో ఒకరిని పెట్టాలి అన్నట్టు తీసుకొచ్చి పెట్టినట్టు ఉంటాడు అతను. ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు లేవు. క్రైమ్ జరుగుతుంది, కానీ ఆ క్రైమ్ కూడా న్యాచురల్గా జరిగినట్లు తీయడంలో డైరెక్టర్ విఫలమయ్యాడని చెప్పొచ్చు. ఉదాహరణకి రేప్ సీన్లు తీశాడు. ఇవి కొంచెం అసహజంగా అనిపిస్తాయి, చూసేవాళ్ళకి నమ్మశక్యం కాని విధంగా అనిపిస్తాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?